Hi guys, hope everyone is doing fine. So this particular video why I'm making చాలా మంది యూట్యూబ్ కమెంట్స్ ఏం పెడుతున్నారంటే ప్రతి ఒక్క వీడియో కింద సార్ కోర్స్ కంటెంట్ చెప్పండి అని అడుగుతున్నారనమాట. సో హోప్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ తెలుగు. సో కమింగ్ బ్యాక్ హియర్, ఈ కోర్స్ కంటెంట్ నేను ఏదైతే డిజైన్ చేశానో ఇది నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో ఈ సెక్యూరిటీ ఏదైతే కోర్స్ డిజైన్ చేస్తానో నేను ఇది మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్ కింద వస్తాయి అనమాట. అంటే మల్టిపుల్ వేకెన్సీస్ అప్లై చేయొచ్చు అనమాట. సో అంటే ఏంటి అన్నది నేను ఇన్ డెప్త్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. దాంతో పాటు మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీసే కాకుండా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ డెలివరీకి ఆర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఆర్ టూల్ ఇంప్లిమెంటేషన్కి మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టీమ్స్ వచ్చేసి మనకి సేల్స్ ఉంటుంది, ప్రీ సేల్స్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, అట్లాగే ఆపరేషనల్ సపోర్ట్. అంటే ఏదైనా అటాక్స్ వచ్చినప్పుడు L1, L2, L3, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, అట్లాగే అదే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3ని మనం టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటాం అనమాట. సో ఇన్ని టీమ్స్కి నేను ఓవరాల్గా ట్రైనింగ్ ఇస్తాను. అంటే సేల్స్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాను, ప్రీ సేల్స్ ఇస్తాను, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అండ్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్, అండ్ ఆల్సో ఫైనల్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆపరేషనల్ సపోర్ట్ ఆర్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఆపరేషనల్ సపోర్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ ఆర్ టూల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అప్రాక్సిమేట్గా మనకి దగ్గరగా ఒక 7 to 8 మెంబర్స్ టీమ్స్ కావాలి. సో 7 to 8 మెంబర్స్ టీమ్ ఇంటూ మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నాను కాబట్టి, సో ఆ మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ కవర్ చేస్తుంది కాబట్టి, సో 7 ఇంటూ యూ కెన్ కన్సిడర్ ఎనదర్. ఓకే, సో 7 అంటే దిస్ పర్టికులర్ కోర్స్ కంటెంట్ నేను ఓవరాల్గా 50 వేకెన్సీస్ కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇట్ కంప్లీట్గా డిపెండింగ్ ఆన్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు గ్రాప్ చేయగలరా, మీరు గ్రాస్ప్ చేయగలరా, మీకు అర్థమవుతుందా లేదా, ఇట్ డిపెండింగ్ ఆన్ కంప్లీట్లీ హౌ మచ్ యూ విల్ టేక్ అవే. సో బేస్డ్ ఆన్ మై కోర్స్ కంటెంట్ ఆర్ సిలబస్ అనమాట. సో అదర్ ఆర్గనైజేషన్స్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా చేస్తున్నాయంటే ప్రతి ఒక్కదానికి స్ప్లిట్ చేస్తారనమాట. ప్రతి ఒక్క సెక్యూరిటీ టెక్నాలజీకి, డొమైన్కి స్ప్లిట్ చేసేసి ప్రతి ఒక్క టూల్కి కూడా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు. అంటే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఒక టూల్కి వాళ్ళు మనీ తీసుకుంటారు, నెట్వర్క్ సెక్యూరిటీ ఒక టూల్కి మనీ తీసుకుంటారు, అట్లాగే సైబర్ సెక్యూరిటీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, క్లౌడ్ సెక్యూరిటీకి ప్రతి ఒక్క దానికి స్ప్లిట్ చేసి ప్రతి ఒక్క కోర్స్కి వాళ్ళు మళ్ళీ 25 నుంచి 30,000 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. కానీ నేనేం చేస్తున్నాను అంటే, సో అది మళ్ళీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఓన్లీ ఆపరేషన్ సపోర్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. సో రిమైనింగ్ సేల్స్, ప్రీ సేల్స్, ఈ డిజైన్, ఇంప్లిమెంటేషన్ సేమ్ ట్రైనింగ్ ఇవ్వరనమాట. అంటే నేను ఏదైతే కవర్ చేస్తున్నానో ఇట్స్ ఎక్స్టెన్సివ్ కోర్స్ కంటెంట్ ఆర్ సిలబస్. సో దట్ టు మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్, మల్టిపుల్ వేకెన్సీస్ అనమాట. ఈ కోర్స్ కంటెంట్ నేను ఏదైతే డిజైన్ చేశానో ఫ్రెషర్స్ నుంచి ఈవెన్ 20 years ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు సో తీసుకోవచ్చు. ఈవెన్ దే కెన్ క్రాక్ ది ఇంటర్వ్యూ యాజ్ వెల్. ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ కెన్ గ్రాస్ప్ ఇట్ అనమాట. అంటే మీరు సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ లెవెల్కి, ప్రీ సేల్స్ రోల్కి, ఈవెన్ ఆపరేషనల్ సపోర్ట్ రిలేటెడ్ టు L1, L2, L3 వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ ఉన్న వాళ్ళు న్యూ టెక్నాలజీ మైగ్రేట్ అవ్వడానికి, ఫ్రెషర్స్ నుంచి ఈవెన్ ఫేక్ పీపుల్ పెట్టుకోవడానికి కూడా ఈ కోర్స్ కంటెంట్ యూజ్ అవుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్. సో చాలా మంది ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి మైగ్రేట్ అవ్వాల్సినప్పుడు, లేదా ఫ్రెషర్స్ కూడా ఒక టెక్నాలజీ చూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, సో ఈ టెక్నాలజీ నేను ఏదైతే ఎంటర్ అవుతున్నానో ఎంతవరకు భూమి ఉండవచ్చు ఫ్యూచర్లో? మేబీ ఎనదర్ 5 years ఆర్ ఎనదర్ 10 years ఆర్ ఎనదర్ 1 year ఓన్లీ. సో 1 year ఉన్న కోర్స్ కంటెంట్ ఎవరు తీసుకోరు. ఆబ్వియస్గా ఎనదర్ ఒక 5 to 10 years ఉన్న కోర్స్ మాత్రమే తీసుకోవాలి. అప్రాక్సిమేట్ 10 years మనం చూసుకోవాలన్నమాట. అంటే ప్రతిసారి ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ మైగ్రేట్ అవ్వలేరు కదా. సో ఒక టెక్నాలజీ నుంచి ఇంకో సర్వే అవ్వలేరు కదా. అందుకని మీరు ఏదైనా కోర్సు చూజ్ చేసుకున్నప్పుడు సో ఫ్యూచర్లో అది ఎలా ఉండొచ్చు, ఫ్యూచర్లో భూమి ఎలా ఉండవచ్చు,
దాన్ని కూడా మైండ్‌లో పెట్టుకొని కోర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఏ కోర్స్ అయినా పర్లేదు. అది డెవాప్స్ అయినా పర్లేదు, మెషిన్ లెర్నింగ్ అయినా పర్లేదు, పవర్ బిఐ అయినా పర్లేదు, డెవలప్‌మెంట్ అయినా పర్లేదు, మెషిన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా పర్లేదు, డేటా సైన్స్ అయినా పర్లేదు, సైబర్ సెక్యూరిటీ అయినా పర్లేదనమాట. సో, మీరు అనదర్ 10 ఇయర్స్ కీప్ ఇన్ మైండ్ అండ్ అకార్డింగ్ టు దట్ వన్ యూ కెన్ చూస్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ. ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. సో, కమింగ్ బ్యాక్. సైబర్ సెక్యూరిటీ అనదర్ 10 ఇయర్స్ ఉంటదా? ఉండదా? ఆబ్వియస్‌గా ఉంటది. సో, డే బై డే ఇంటర్నెట్ యూసేజ్ ఇంక్రీజ్ అవుతదా? తగ్గిద్దా? సో, ఈ అటాక్స్ అనేది ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా వస్తాయి. అప్లికేషన్ ద్వారా వస్తాయి. క్లౌడ్ ద్వారా వస్తాయన్నమాట. సో, డే బై డే ఈ టెలికాం స్పెక్ట్రమ్ 4జీ, 5జీ ఆల్రెడీ మనకొచ్చేసింది. ఈవెన్ 6జీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నార్త్ అమెరికాలో. సో, అట్లాగే డే బై డే ఇంటర్నెట్ యూసేజ్ ఇంక్రీజ్ అవుతుంది. డే బై డే యాప్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డే బై డే స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో, ఇన్ని ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటాకర్స్ ఏం చేస్తున్నారంటే, సో, నాట్ ఓన్లీ దే ఆర్ టార్గెటింగ్ ఆన్ ది ల్యాప్‌టాప్ ఆర్ మ్యాక్‌బుక్ వర్క్ స్టేషన్ డెస్క్‌టాప్ అన్నమాట. ఈవెన్ దే ఆర్ టార్గెటింగ్ ది క్లౌడ్, దే ఆర్ టార్గెటింగ్ అప్లికేషన్స్, దే ఆర్ టార్గెటింగ్ ది ప్రొడక్ట్, దే ఆర్ టార్గెటింగ్ మొబైల్, దే ఆర్ టార్గెటింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్, దే ఆర్ టార్గెటింగ్ ఫర్ ది ఇంటర్నెట్ అన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ది అటాక్స్ కూడా మనకి ఎట్లా వస్తాయంటే ఇంటర్నెట్ ద్వారా వస్తాయన్నమాట. మీరే చెప్పండి ఫ్యూచర్‌లో ఇంటర్నెట్ ఉంటదా? పోతదా? నథింగ్ బట్ ఇంటర్నెట్ డెమాలిష్ అవుతదా? ఇంటర్నెట్ యూసేజ్ ఇంక్రీజ్ అవుతదా? ఇంటర్నెట్ ఉన్నంత వరకు సైబర్ సెక్యూరిటీ డోకా లేదండి. ఇంటర్నెట్ ఆబ్వియస్‌గా డే బై డే ఇట్ విల్ ఇంక్రీజ్. ఇట్ విల్ నాట్ రెడ్యూస్. ఇట్ విల్ నాట్ డెమాలిష్ అన్నమాట. ఇట్స్ నాట్ విల్ బికమ్ అబ్సొల్యూట్. ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఈ సెక్యూరిటీ టెక్నాలజీకి డోకానే లేదు. ఈవెన్ దో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, జనరేటివ్ ఏఐ వచ్చినా, సో ఎవ్రీథింగ్ ఆటోమేషన్ జరిగినా గానీ, టూల్స్, మెషిన్స్ కంపల్సరీగా రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాదని మనం ఎలా నమ్మగలము? ఆటోమేషన్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది. వచ్చినంత మాత్రాన మెషిన్ కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తదా? వితౌట్ డూయింగ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ మాన్యువల్ వే. టూల్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తదా? వితౌట్ డూయింగ్ మాన్యువల్ ఇన్వెస్టిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పర్సన్ ఒక మర్డర్ చేశాడు. సో, మెషిన్స్ గాని, టూల్స్ గాని ఎళ్లి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయా? ఒక ఫ్యామిలీ కోర్ట్ ఇష్యూ వచ్చింది. మెషిన్స్ గాని, లేకపోతే టూల్స్ గాని వెళ్లి ఫ్యామిలీ ఇష్యూని రిజాల్వ్ చేస్తాయా? అట్లాగే ఈవెన్ దో ఈ మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ కంపల్సరీగా మాన్యువల్ ఇన్వెస్టిగేషన్ మాండేటరీ అన్నమాట. మేబీ రిసోర్స్ కౌంట్ రెడ్యూస్ అవ్వచ్చు. కానీ కంపల్సరీగా సో, మన హ్యూమన్ బీయింగ్స్ అయితే మ్యాండేటరీ అండి. ఈ సెక్యూరిటీ ఫీల్డ్‌లో. ఒకటి ఇంటర్నెట్ ఉన్నంత వరకు సెక్యూరిటీకి డోకా లేదు. అప్లికేషన్స్ ఉన్నంత వరకు, అట్లాగే క్లౌడ్ ఉన్నంత వరకు, అట్లాగే ప్రతి ఒక్కటి డే బై డే. సో, దీనికైతే డోకా లేదు. మోరోవర్ ఒకవేళ ఒక సెక్యూరిటీ టెక్నాలజీ భూమి తగ్గిందనుకోండి డొమైను, మీరు వేరే టెక్నాలజీ డొమైన్స్‌కెళ్ళండి. దగ్గర దగ్గర మనకి సెక్యూరిటీలో 15 డొమైన్స్ ఉన్నాయి. ఎండ్ పాయింట్ డొమైన్ ఉంది, నెట్వర్క్ ఉంది, అప్లికేషన్ ఉంది, క్లౌడ్ ఉంది. మల్టిపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ మల్టిపుల్స్ ఒకటి భూమి తగ్గిపోయినా, ఒకవేళ ఒక టెక్నాలజీలో ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నా గాని, మీరు వేరే దానికి స్విచ్ అవ్వండి. కంప్లీట్‌గా మీ రిటైర్మెంట్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చన్నమాట. ఇది ఓవరాల్‌గా ఇంట్రడక్షను. ఇప్పుడు నేను కోర్స్ కంటెంట్ ఏం కవర్ చేస్తానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ సైడ్ అన్నమాట. ఒక యూజర్ కానీ, ఒక అప్లికేషన్ కానీ, ఒక డేటాబేస్ కానీ, ఒక క్లయింట్ యాక్సెస్ చేసినప్పుడు ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఆ కమ్యూనికేషన్ ఎలా ఎక్స్‌చేంజ్ అవుతుంది? మీకు ప్రాక్టికల్‌గా చెప్పాలంటే మీరు ఏటీఎం మెషిన్‌కెళ్లారు. మీరు మనీ విత్‌డ్రా చేశారు. అది బ్యాక్ ఎండ్ కమ్యూనికేషనే కదా! మీరేమో క్లయింట్, ఆ ఏటీఎం ఏమో సర్వరు. ఎక్స్‌చేంజ్ అవుతది కమ్యూనికేషన్. ఫైనల్‌గా మీరు మనీ విత్‌డ్రా చేస్తారు. ఒకవేళ ఫోన్‌పేలో మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. అది కమ్యూనికేషనే. ఒకవేళ మేబీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయాలి. మేబీ ఒకవేళ ఐఆర్‌సీటీసీలో ఆర్ ఎనీ ట్రావెల్స్‌లో టికెట్ బుక్ చేయాలి. అట్లాగే మేబీ మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్‌కి రైడ్ ఎళ్ళాలి. మేబీ ర్యాపిడో గాని, ఉబర్ గాని, ఓలా గాని. ఈ మల్టిపుల్ యాప్స్ యూజ్ చేసుకొని వెళ్తామనమాట. అట్లాగే మీరు ఒక రిటైల్ వెబ్‌సైట్‌లో లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఏదైనా కిచెన్ ఐటెమ్ కానీ, ఏదన్నా ఎలక్ట్రానిక్ ఐటెమ్ కానీ ప్లేస్ చేయాలి. ఇది కూడా కమ్యూనికేషన్ కదా! ఈ కమ్యూనికేషన్ ఎలా జరిగిద్దంటే త్రూ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ ఫస్ట్ నేనేం కవర్ చేస్తానంటే, ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తానన్నమాట. ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అప్ అప్ టు హియర్. ఆల్ దీస్ ఆర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడి నుంచి సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. సైబర్ అటాక్స్.
అంటే అటాకర్స్ కానీ హ్యాకర్స్ కానీ ఎందుకు హ్యాక్ చేస్తారంటే 2 పర్పస్ అన్నమాట. ఒకటి డేటా స్టీల్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే మనీ గెయిన్ చేయడానికి, బ్లాక్‌మెయిల్ చేయడానికన్నమాట. ఇక్కడ నుంచి సెక్యూరిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్స్ ప్రతి ఒక్క సెక్యూరిటీ డొమైన్‌కి, టెక్నాలజీకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. ఇది కామన్ అన్నమాట. ప్రతి ఒక్క సెక్యూరిటీ టెక్నాలజీలోకి మీరు ఎంటర్ అవ్వాలంటే ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, అటాక్స్ కామన్. ఏ టెక్నాలజీకి వెళ్ళాలన్నమాట బై డిఫాల్ట్. తర్వాత టెక్నాలజీ టు టెక్నాలజీ, డొమైన్ టు డొమైన్ మీకు టూల్స్ డిఫరెంట్ ఉంటాయి. సొల్యూషన్స్ డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ నేనేం కవర్ చేస్తానంటే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ కవర్ చేస్తాను. ఈ ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో మనకి ఈడీఆర్ టూల్స్, ఎక్స్‌డిఆర్ టూల్స్, ఎన్క్రిప్షన్ టూల్స్, ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్, డీఎల్‌పీ, హెచ్ఏడీఎస్, హెచ్ఏపీఎస్ ఈ మొత్తం ఓవరాల్‌గా 5 సొల్యూషన్స్. ఈ 5 సొల్యూషన్స్ ఇంటూ ఇందాక నేను సేల్స్, ప్రీ సేల్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషనల్ సపోర్ట్ అని చెప్పాను. అక్కడ మనకు ఒక 5 సొల్యూషన్స్ 5 రోల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 5 సొల్యూషన్స్ ఉన్నాయి. 5 ఇంటూ 5 ఎన్ని? 25 వేకెన్సీస్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీలోనే ఉంటాయన్నమాట. ఓకే. అట్లాగే మనకి నెట్వర్క్ సెక్యూరిటీ వేరే డొమైన్, వేరే టెక్నాలజీ. దీంట్లో నేను నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్, ప్రాక్సీ, నెట్వర్క్ ఐడీస్, నెట్వర్క్ ఐపీస్ కవర్ చేస్తానన్నమాట. ఇక్కడ మనకి 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ 3 సొల్యూషన్స్ ఇంటూ ఇందాక నేను ఎన్ని వేకెన్సీస్ అని చెప్పాను? 5 వేకెన్సీస్ 3 ఇంటూ 3 ఇంటూ 5 15 వేకెన్సీస్ అక్కడ కవర్ అవుతాయి. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ నా డొమైన్ అన్నమాట. అట్లాగే ఈమెయిల్ సెక్యూరిటీ అంటే ఫిషింగ్ ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్ కవర్ చేస్తాను. దీనికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి మార్కెట్‌లో. అట్లాగే అప్లికేషన్ సెక్యూరిటీలో కూడా మనకి వేకెన్సీస్ ఉంటాయి. దీంతో పాటు ప్రొడక్ట్ సెక్యూరిటీ ఆర్ మొబైల్ సెక్యూరిటీ ఈ 3 ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయన్నమాట. దానికి ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్ వాడతాము. నేను క్రిప్టోగ్రఫీ కవర్ చేస్తాను. ఎస్‌డిఎల్‌సి లైఫ్ కవర్ చేస్తాను. వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ కవర్ చేస్తాను. వాయిస్ టాప్ 10 కవర్ చేస్తాను. దీంట్లో అప్లికేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి? ప్రొడక్ట్ అంటే ఏంటి? మొబైల్ అంటే ఏంటి? మొత్తం కవర్ చేస్తానన్నమాట. ఇది ట్రెండింగ్ టెక్నాలజీ రైట్ నౌ ఇన్ ది మార్కెట్ అన్నమాట. ఇది కవర్ చేస్తానన్నమాట. అట్లాగే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, వల్నరబిలిటీ అసెస్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఇది కూడా కవర్ చేస్తాను. ఇది చాలా డెడ్ ఈజీ అండి. అంటే సెక్యూరిటీ టెక్నాలజీలో చాలా ఈజియెస్ట్ జాబ్ వచ్చేసి వీఏవీఎం. ఇది 3 డేస్ క్లాస్ మాత్రమే. చాలా 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 ఈజీ జాబ్ అన్నమాట. ఇది కూడా కవర్ చేస్తాను. దీనికి కూడా టూల్స్ ఉంటాయన్నమాట. అట్లాగే క్లౌడ్ సెక్యూరిటీ కవర్ చేస్తాను. మనకి మల్టిపుల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. అట్‌లీస్ట్ 2 కవర్ చేస్తాను. ఫిజికల్ సెక్యూరిటీ ఇది మనకు అవసరం లేదు ఈ డొమైన్. ఇది ఇగ్నోర్ చేస్తాను. అవసరం లేదు. బట్ ఐ విల్ గివ్ ఇంట్రడక్షన్ అన్నమాట. అట్లాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కవర్ చేస్తాను. ఇది ఆడిటర్ రోల్ అన్నమాట. సెక్యూరిటీ ఆడిటింగ్ చేస్తామన్నమాట. ఇది కూడా కవర్ చేస్తాను. దీంట్లో జీఆర్‌సీ, బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అట్లాగే ఏదైతే ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్ చేస్తామో అంటే ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే డోంట్ థింక్ లైక్ చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ ఆడిట్ చేసేది. మనం చేసే ఆడిట్ ఏంటంటే సెక్యూరిటీ ఆడిట్ అన్నమాట. ఇది కవర్ చేస్తాను. అట్లాగే సైబర్ సెక్యూరిటీ. దీంతో సైబర్ సెక్యూరిటీ అని ఏంటంటే సాక్ ఆపరేషన్స్. మనకి టూల్ ఉంటుంది ఎస్ఐఎం టూల్. ఆ టూల్‌లో మనము L1, L2, L3 ఇన్వెస్టిగేషన్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్స్. అంటే నేనేం చెప్తున్నానంటే దీంతో పాటు కొన్ని ప్రాక్టికల్ టూల్స్ ఉంటాయి, ప్రాక్టికల్ వెబ్‌సైట్స్ ఉంటాయి, ప్రాక్టికల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. నేను అది ఇంక్లూడ్ చేయలేదు. అవి కూడా కవర్ చేస్తాను. టూల్స్, సిమ్ టూల్స్ ఉంటది, ఫైర్‌వాల్ ఉంటాయి, ప్రాక్సీ ఉంటది. సో, ఈడీఆర్ ఉంటది, డీఎల్‌పీ ఉంటది. అంటే మల్టిపుల్ టూల్స్ కూడా కవర్ చేస్తానన్నమాట. అంటే ఈ కోర్స్ కంటెంట్ నేను ఏదైతే డిజైన్ చేశానో యాస్ ఐ సెడ్ ఇట్స్ నాట్ ఫర్ వన్ సింగిల్ వేకెన్సీ. ఇట్ ఫర్ మల్టిపుల్ వేకెన్సీస్. నేను దగ్గరగా ఒక 50 వేకెన్సీ కవర్ చేస్తాను. దట్ టు మల్టిపుల్ సెక్యూరిటీ డొమైన్స్ అండ్ మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్ అన్నమాట. ఇది ఓవరాల్‌గా. నేను చెప్తున్నాను కదా! మీరు సెక్యూరిటీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయితే మీరు ఏరే టెక్నాలజీకి చేంజ్ అవ్వకుండా మీరు కంప్లీట్‌గా రిటైర్మెంట్ కూడా ఇక్కడే ఇచ్చేసేయొచ్చు. ఇది ఓవరాల్‌గా ఇంట్రడక్షన్ అండి. ఇది కోర్స్ కంటెంట్. టూల్స్‌ను తర్వాత వెబ్‌సైట్స్ నేనేం కవర్ చేస్తానో ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. అది అఫీషియల్‌గా మీకు డెమో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, మీరు ఈ కోర్స్ కంటెంట్ మీరు చూడండి. అకార్డింగ్ టు దట్ వన్ యూ కెన్ డిసైడ్. మీరు సెక్యూరిటీకి, టెక్నాలజీకి రావాల్సిన మ్యాండేటరీ ఆప్షన్ అయితే లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్‌గా మీరు ఏ టెక్నాలజీ చూజ్ చేసుకున్నా గాని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అది మెషిన్ లెర్నింగ్ కానీ, డెవాప్స్ కానీ, డేటా సైన్స్ కానీ, హడూప్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ గానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, పవర్ బిఐ కానీ, మ్యూల్‌సాఫ్ట్ కానీ అప్లికేషన్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మొబైల్ డెవలప్‌మెంట్, ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కూడా. మీరు ఫ్యూచర్‌లో అది ఎప్పటి వరకు భూముండొచ్చు. దాన్ని ఫ్రెండ్స్ అడ్వైస్ కానీ, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అడ్వైస్ కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ అడ్వైస్ కానీ, సో, అడ్వైస్ తీసుకొని ఏదైనా సెక్యూరిటీ టెక్నాలజీ చూజ్ చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్. అండ్ థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ నైస్ డే.